బ్రేకింగ్ న్యూస్. మీరు అర్హత లేకుండా ఏదైనా పెన్షన్ తీసుకున్నారా? అయితే ఆ డబ్బులను తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులను తయారు చేస్తోంది. అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి పంపించింది ప్రభుత్వం. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 200 మంది నుంచి రికవరీ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్టుగా గుర్తించారు. నోటీసు అందిన 7 రోజుల్లో పొందిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించాలి అని అందులో పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లు నిలుపుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయలను తిరిగి చెల్లించాలి అని డిమాండ్ నోటీసును పంపించారు. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు అందాయి. దీంతో ఆసరా పెన్షన్ పొందిన లబ్ధిదారులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద 2,116 రూపాయలు, దివ్యాంగులకు 4,116 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించింది గత ప్రభుత్వం. తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కళ్ళు, గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పంపిణీ చేయాలి అనే యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉంది. డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వివరాలను సమగ్రంగా కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసింది ప్రభుత్వం. సో ఇప్పుడు ఎవరైతే అర్హత లేని వారు ఆసరా పెన్షన్ని పొందుతూ ఉన్నారో వారి పెన్షన్ను నిలుపుదల చేయడం మాత్రమే కాదు, ఇప్పటి వరకు వారు పొందిన పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ప్రభుత్వం రికవరీ నోటీసులతో ప్రస్తుతం పెన్షన్, ఆసరా పెన్షన్, అర్హత లేకుండా ఆసరా పెన్షన్ పొందిన వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. సో దీని పర్యవసానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పొందిన వాళ్ళంతా ఖచ్చితంగా ఇవ్వకపోతే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అనర్హులుగా ఉండి ఆసరా పథకానికి లబ్ధిదారులుగా ఉన్నటువంటి కొంతమంది జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. సంబంధించినటువంటి జాబితాను ఇప్పటికే జిల్లా శాఖ యంత్రాంగానికి కూడా ప్రస్తుతం సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎందుకు అనర్హులుగా ఉండవలసి వచ్చింది, వాళ్ళు గతంలో ప్రభుత్వ సర్వీస్ నుంచి ఏమైనా పెన్షన్ పొందుతున్నారా లేదా ఇతరత్ర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసిన తర్వాత ఆ డేటాను ప్రభుత్వం సేకరించి క్షేత్రస్థాయి జిల్లా యంత్రాంగంతో పాటు అక్కడి నుంచి మండల స్థాయి యంత్రాంగానికి అయితే సంబంధించి డేటాను పంపించింది. అయితే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అనర్హులుగా ఉండి ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు మొత్తం 200 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులను గుర్తించారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్ రికవరీ సొమ్ము పేరిట నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లాలో 1,00,000 మంది పెన్షన్ ఆసరా కింద పెన్షన్ లబ్ధిదారులు పొందుతుంటే మొత్తం 25 కోట్ల రూపాయలు వ్యయం ప్రతి నెల కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అయితే మొత్తం 200 మంది నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది పూర్తిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ నుంచి తో పాటు సమగ్ర కుటుంబ డేటా సర్వే ఆధారంగా పూర్తి స్థాయిలో పోల్చి ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారో, అసలు భార్య ఉద్యోగం చేస్తుంటే భర్తకు ఏ విధంగా పెన్షన్ వస్తుంది, భర్త చేస్తుంటే భార్యకు వస్తుందా, లేదా ప్రభుత్వంలో గతంలో వాళ్ళు విశ్రాంత కార్మికులు ప్రభుత్వంలో పనిచేసే తర్వాత విశ్రాంత కార్మికులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి సర్వీస్ పెన్షన్స్ ఏమైనా పొందుతున్నారా, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర డేటా విశ్లేషణ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని అనర్హులుగా ఆసరా పెన్షన్ కింద లబ్ధి పొందినట్లు ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరినీ కూడా నోటీసులు జారీ చేయాలని ఇప్పటికీ సంబంధిత జిల్లా శాఖ అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం సెట్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పటికే రికవరీ నోటీసులు చేశారు. ఒక కొత్తగూడెం మున్సిపాలిటీలోనే మొత్తం 42 మందికి పెన్షన్ రికవరీ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తాజాగా దాసరి మల్లమ్మ అనే దాదాపు 80 ఏళ్ల వయసు కలిగినటువంటి వృద్ధురాలు 1,72,000 రూపాయల పెన్షన్ గతంలో అక్రమంగా పొందినట్లు ప్రభుత్వం నుంచి గుర్తించారు. అది సింక్రనైజేషన్ అంటే డేటాలో అదే అంశంలో వెలువడిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఆమె పూర్తిగా నిబంధనలకు అనర్హురాలుగా ఉండి ఆసరా పెన్షన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. సంబంధించి ఆమె దాసరి మల్లమ్మకు 1,72,000 రూపాయల పెన్షన్ సొమ్ము తక్షణమే తిరిగి చెల్లించాలని కూడా నోటీస్ జారీ మొత్తం సొమ్మును